ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే మా ప్రభువా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. విస్తారంబగు వ్యాపకములలో విరచితిని వాసమును. విస్తారంబగు వ్యాపకములలో విరచితిని వాసమును. సరిదిద్దితివి నా జీవితము, సరిదిద్దితివి నా జీవితము. వినయింపగా నేర్పిన ప్రభువా, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. నా జీవితమున నీ మాటలను వినురేకాలని ఎరిగితిని. నా జీవితమున నీ మాటలను వినురేకాలని ఎరిగితిని. నా కన్నీటితో నీ పాదములను, నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా. కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. స్వార్థముతో జీవించితిని, వ్యర్థపరచితిని నా సర్వమును. స్వార్థముతో జీవించితిని, గుర్తించితిని నీ త్యాగమును. గుర్తించితిని నీ త్యాగమును. వినయముతో నీ సన్నిధి చేరి, వినయముతో నీ సన్నిధి చేరి ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. నీ రక్తముతో నన్ను కడిగితివి, మనిషునిగా చేసితివి. నీ రక్తముతో నన్ను
నన్ను కడిగితివి పరిశుద్ధునిగా చేసితివి నీ రక్షణకై స్తోత్రము చేయుచు నీ రక్షణకై స్తోత్రము చేయుచు నిత్యము నీవు కొనియాడెదను నిత్యము నీవు కొనియాడెదను ఆరాధించెదా నిన్ను మరి పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మరి పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను ప్రియముగా దాచిన ఆతరు భరణి మధురాగటి నిన్ను పూజింతును ప్రియముగా దాచిన ఆతరు భరణి మధురాగటి నిన్ను పూజింతును నీ ప్రేమను తరమా నీ ప్రేమను తరమా నా జీవితమున సాలిన ప్రభువా నా జీవితమున సాలిన ప్రభువా ఆరాధించెదా నిన్ను మరి పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మరి పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను సుగంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి ప్రేమతో పరమా వెందును సంగి ప్రేమతో పరమా వెందును సంగి ఆనందింపగా చేసిన ప్రభువా ఆనందింపగా చేసిన ప్రభువా ఆరాధించెదా నిన్ను మరి పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మరి పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను పెద్దలు పరిశుద్ధులు కనదూతలు నీ సన్నిధిలో నిలచినను పెద్దలు పరిశుద్ధులు కనదూతలు నీ సన్నిధిలో నిలచినను లెక్కింపగజాలని జనమందునా లెక్కింపగజాలని జనమందునా నన్ను గుర్తించుము నా ప్రియ ప్రభువా నన్ను గుర్తించుము నా ప్రియ ప్రభువా ఆరాధించెదా నిన్ను మరి పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మరి పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే మా ప్రభువా మార్గము
మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను మరి పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మరి పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదరు. పాట సంఖ్య 191. 191, 191 పాట సంఖ్య. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృజించిన, తన నివాసముగా మము సృజించిన నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము, నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆది ఆదాము మరణ శాసనము మాదిరము ఏలుచుండగా, ఆది ఆదాము మరణ శాసనము మా శరీరమున్ ఏలుచుండగా, అమరుడవై ప్రభు భూమికే తెంచి, అమరుడవై ప్రభు భూమికే తెంచి, మరణపు ముల్లేసి మరణమున్ నిలచిన మా ప్రభువా. మరణపు ముల్లేసి మరణమున్ నిలచిన మా ప్రభువా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడపి, పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, తన ఆలయముగా చేసిన ప్రభుకు, తన ఆలయముగా చేసిన ప్రభుకు స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితార
స్థుతులతో మా ప్రభుని ఆరాధించెదము. పరలోక పిలుపుతో ప్రభు మము పిలచి నరకపు శిక్ష తొలగించి మా నుండి. పరలోక పిలుపుతో ప్రభు మము పిలచి నరకపు శిక్ష తొలగించి మా నుండి. పరిశుద్ధులతో మము చేర్చిన ప్రభు, పరిశుద్ధులతో మము చేర్చిన ప్రభు నియమించెను ఇలలో గృహముగా తన ఆత్మ ద్వారా. నియమించెను ఇలలో గృహముగా తన ఆత్మ ద్వారా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆత్మీయ ఇంటికి క్రీస్తు పునాది, సజీవమైన రాలే ప్రజలు. ఆత్మీయ ఇంటికి క్రీస్తు పునాది, సజీవమైన రాలే ప్రజలు. ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి, ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి. ఆద్యంతరహితుడై నడుపును మోక్షపురికి మమ్ము. ఆద్యంతరహితుడై నడుపును మోక్షపురికి మమ్ము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. మన్నైనాది వెనుకటి వలనే మరలా భూమికి తప్పక చేరును. మన్నైనాది వెనుకటి వలనే మరలా భూమికి తప్పక చేరును. మానవ సంపద కీర్తి మహిమలు, మానవ సంపద కీర్తి మహిమలు గతించిపోవునిలా సియోను మరువకుని ప్రభుని. గతించిపోవునిలా సియోను మరువకుని ప్రభుని. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. దేవనును వీడి నాతో రాము, లోకపు ఆశలు గతించిపోవును. దేవనును వీడి నాతో రాము, లోకపు ఆశలు గతించిపోవును. ఏమిను గెతమను గొల్గొత దాచుచు, ఏమిను గెతమని గొల్గొత దాచుచు. హెబ్రోను చేరుదము ప్రభువును ఆరాధించెదము. హెబ్రోను చేరుదము ప్రభువును ఆరాధించెదము.
తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము శోధించిన తన నివాసముగా మము శోధించిన నాదుని పొగడెదము. గానము చేసెదము. నాదుని పొగడెదము. గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. బైబిల్ ఎత్తి పల్లె పాడుకున్నాము. పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతో నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ेगा इसको रोज पढ़ो, सामने कल तक कोई न हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి ప్రకటన గ్రంథము, బైబిల్లోని చివరి గ్రంథము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2 నుంచి 11 వచనాల్లో ఉన్న మాటలు చదువుకొని మనం ఆరాధన చేసుకున్నాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2 నుంచి 11 వచనాలు. ఒక మాట పుష్ప చదువుతారు, తర్వాత అందరం కలిసి రెండో మాట మార్చి చదువుకున్నాం. చదువు ఈ సంగతులు జరిగిన తరువాత నేను రెండు వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు చదవండి అందరూ. చదమ్మా. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనం నందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకును మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనిషిని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఏనుగుచున్న పక్షిరాజు వంటి. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో నుండు సర్వాధికారియు దేవునగు ప్రభువు
పరిశుద్ధుడు 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 అని మానక దివారాత్రంబులు చెప్పుచుండెను. రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఆ ఆ సింహాసనమునందు ఆసీనుడై ఆసీనుడై ఉండగా యుగయుగములు యుగయుగములు జీవించుచున్న జీవించుచున్న వానికి వానికి మహిమయు మహిమయు ఘనతయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాకని ఆ ఆ దేవుడు దేవుడు కీర్తించుచుండెను. కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. అయిపోయిందా? ఓకే. ప్రకటన గ్రంథంలోని 4వ అధ్యాయము 2 నుంచి 11 వచనాల్లో ఉన్న మాటలు మనము లాస్ట్ సండే పోయిన ఆదివారము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 6లో ఉన్న మాటల్ని చదువుకున్నాం. అక్కడ యెషయా ఏదైతే చూసినాడో ఇక్కడ యోహాను కూడా అదే దర్శనమును చూస్తున్నాడు. అక్కడ దూతలు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, సెరాపులు ఉన్నారు. ఇక్కడ కూడా దూతలు, కెరూబులు, సెరాపులు ఉన్నారు. అయితే ఇక్కడ 24 పెద్దలను సూచిస్తున్నది. 24 పెద్దలు, అత్యున్నత సింహాసనం నందు ఆసీనుడైన వాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఆ సింహాసనం ముందు ఆసీనుడై ఉన్న సమయంలో ఆ సింహాసనము చుట్టూ 24 సింహాసనములు వేయబడి ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తులకు సింహాసనము, అత్యున్నతమైన సింహాసనం వేయబడింది. ఆ సింహాసనం ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు వేయబడినాయి. ఆ 24 సింహాసనాల్లో 24 పెద్దలు తెల్లని వస్త్రములను ధరించుకొని తలకు బంగారు కిరీటములు పెట్టుకొని వారు కూడా కూర్చొని ఉన్నారు. ఇక్కడ చూడండి, ఎంత గొప్ప వైభవాన్ని, రాజుల రాజు, ప్రభుల ప్రభు, దేవాది దేవుడైన యేసుక్రీస్తుకున్నటువంటి వైభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 24 అత్యున్నతమైన సింహాసనం నందు, ఇంకా ఆ సింహాసనం కంటే ఉన్నతమైన సింహాసనం ఇంకా లేదు. అత్యున్నతమైన సింహాసనం నందు ఆసీనుడైన ప్రభువు చుట్టూ కూడా 24 పెద్దలు ఉన్నారు. 24 పెద్దలు కూడా తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారు. వారి తలలకు బంగారు కిరీటములు ధరించుకొని ఉన్నారు. వారందరూ కూడా దేవుని ఆరాధిస్తున్నారు. అక్కడ కెరూబులు, సెరాపులు, అక్కడ దూతలు కూడా ఉన్నారు. వీరందరూ కలిసి ఆ దేవుని ఆరాధిస్తున్నారు. ఏమని ఆరాధిస్తున్నారంటే 8వ వచనము చదవమా. 8వ వచనము, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారియు, భూత భవిష్యత్తు వర్తమానము కాలములో ఉండు సర్వాధికారియు దేవుడకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు వారు దేవుని ఆరాధిస్తూనే ఉన్నారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ అత్యున్నతమైన సింహాసనమునందు ఆసీనుడై ఉన్నప్పుడు ఆ కెరూబులు, సెరాపులు, దూతలు, 24 పెద్దలు ఆయన్ను ఆరాధిస్తూనే ఉన్నారు. ఏమని ఆరాధిస్తున్నారంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వాధికారి, సర్వస్వమును సృజించిన వాడు ఆయనే అని ఆయనకు మహిమ ఘనత ప్రభావము నీకే ప్రభువా అని. చూడండి, ఈ లోకంలో ఆయనకు రావాల్సిన మహిమను మానవుడు దొంగిలిస్తున్నాడు. ఆయనకు రావాల్సిన ఘనతను మానవుడు దొంగిలిస్తున్నాడు. ఆయనకు రావాల్సినటువంటి ప్రభావమును, ఆ విధంగా మహిమ ఘనత ప్రభావములన్నిటిని కూడా మానవుడు దొంగిలించేవాడుగా ఉంటున్నాడు. చూడండి, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వాధికారి యొక్క దేవుణ్ణి అక్కడ దూతలు, కెరూబులు, సెరాబులు, 24 పెద్దలు ఆరాధిస్తుంటే
ఇంకా మానవుడు తనను తాను పొగడుకుంటూ నేనే గొప్పవాడిని, ఇంకా దేవుడు ఎక్కడున్నాడు, దేవుడైన వాడు నాలో, ఆ విధంగా నేనే దేవుణ్ణి, దేవుడు మీకు కనబడుతుండా, నేనే దేవుని అన్నట్టుగా మానవుడు తనను తాను పొగడుకుంటున్నాడు. ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఈ మహిమను పొందలేక మానవుడు ఆ విధంగా తనను తాను మహింపరుచుకుంటున్నాడు, తనను తాను పొగడుకుంటున్నాడు, తనను తాను హెచ్చించుకుంటున్నాడు, తనను తాను ఘనపరుచుకుంటున్నాడు. కాబట్టి ఈ ఘనత ఎవరికి రావాలని 24 పెద్దలు వారి తల మీద ఆ కిరీటమును తీసి ఆ సింహాసనం ఎదుట వేశారు. 9వ వచనం చదవమా. ఆ సింహాసనము నందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి, యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తులు కలుగును గాకని జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు ప్రభువా మా దేవా నీవు సమస్తమును నువ్వు సమస్తమును సృజించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుటకు అర్హుడవని చెప్పుచు ఆ వారి యొక్క కిరీటములను ఆ సింహాసనం ఎదుట చూసారా. కాబట్టి ఘనత మహిమ కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించే వారముగా దేవుడు మానవుని సృజించింది ఆయనను మహిమపరచడానికి. ఆ మహిమనంతా కూడా మానవుడు దొంగిలించి దేవునికి రావాల్సిన మహిమ, దేవునికి రావాల్సిన ఘనత ఆ విధంగా మానవుడు పొందుకోవాలని, నేనే గొప్ప ఈ లోకంలో సమస్తమును చేయగలుగుతున్నాను, ఆ సృష్టిలో నేను సమస్తమును చేయగలుగుతున్నాను అని మానవుడు తనను తాను హెచ్చించుకునేవాడుగా ఉంటున్నాడు. ఈ మానవునికి ప్రాణం పోసింది దేవుడు, ఈ మానవుని సృజించింది దేవుడు, ఈ మానవునికి ఆ శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా పెట్టింది దేవుడు. చూడండి, ఆయన కోట్ల విలువైనటువంటి గుండెను నీకు అమర్స్తే ఆ గుండె పేలూరైతే చూడండి, డాక్టర్ దగ్గరికి వెళితే 50 లక్షలు తీసుకురాయ్యా, 1 కోటి రూపాయలు తీసుకురాయ్యా అంటే ఆ దేవుడు నీకు ఉచితంగా పెట్టిన గుండె యొక్క వాల్యూ ఎంతనో తెలుసుకుంటలేడు మానవుడు. తెలుసుకోకుండా మానవుడు తను తాను హెచ్చించుకొని, చూడండి ఇదిగో నేను ఇది కనిపెట్టాను, అది కనిపెట్టాను, ఇది చేశాను, అది చేశాను, సమస్తము చేయుటకు సమర్థుడనని తను తాను హెచ్చించుకొని దేవుణ్ణి పక్కకు పెట్టేస్తున్నాడు. అయితే దేవునికి రావాల్సిన ఘనత దేవునికి ఇవ్వట్లేదు, దేవునికి రావాల్సిన మహిమ దేవునికి ఇవ్వట్లేదు, దేవునికి చెల్లించాల్సిన కృతజ్ఞత దేవునికి చెల్లించట్లేదు. అయితే దేవుడు నిన్ను నన్ను రక్షించుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా, ఆయనను మహింపరిచే వారముగా, ఆయనను గణపరిచే వారంగా ఉంటూ కొరకే దేవుడు మనకి రక్షణ అనుగ్రహించాడు. చూడండి, దేవుడు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడంటే మలాకి గ్రంథము 1వ అధ్యాయము, మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్యం పెట్టు యాజకులారా, బిడ్డలారా, విశ్వాసులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. చూడండి, ఏమైంది? నాకు రావాల్సిన ఘనత నీవెందుకు దొంగిలిస్తున్నావు? నాకు రావాల్సిన మహిమ నీవెందుకు దొంగిలిస్తున్నావు?
నాకు చెల్లించాల్సిన కృతజ్ఞతాస్తుతులు నీవెందుకు చెల్లించట్లేదని దేవుడు అడుగుతున్నాడు. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? చదువుమా. నేను యాజకుడనైతే నేను యాజకుడినైతే నాకు భయపడవాడు ఎక్కడ ఉన్నాడు? నాకు భయపడవాడున్నాడా? అని చూడండి, ఉద్యోగానికి వెళ్ళాలంటే ఉదయం 4 గంటలకు లేచి రెడీ అయ్యి అక్కడికి వెళ్తే నాకు ఆబ్సెంట్ పడుతుంది, ఈరోజు శాలరీ కట్ అవుతుంది అని ఉదయం 4 గంటలకు లేచి ఆ విధంగా ఎంత చలిగా ఉన్నా, ఎంత నిద్రమత్తులో ఉన్నా, ఎంత అలసటగా ఉన్నా, ఎంత అనారోగ్యంగా ఉన్నా త్వరగా రెడీ అయి పరిగెత్తుకొని వెళ్తాం. ఆదివారం వచ్చిందంటే మరి ఆ అలర్ట్నెస్ అంతా కూడా లేకుండా నన్ను గనపరుచు వారు ఎక్కడున్నారు? నా సన్నిధిని గనపరుస్తున్నారా? నా దినమును గనపరుస్తున్నారా? నన్ను గనపరుస్తున్నారా? నా సన్నిధిలో ఉంటకు మీరు నన్ను గనపరచలేదు. నేను తండ్రిని అయితే మీరు నాకు కుమారులు అయితే నాకు రావాల్సిన ఘనత ఏది? మళ్ళీ చదువురా 6వ వచనము. కుమారుడు తన తండ్రిని కుమారుడైతే తన తండ్రిని కనపరుస్తాడు. మీరు నాకు కుమారులైతే నేను తండ్రిని అయితే మరి నాకు రావాల్సిన ఘనత ఏది? కుమారుడు తన తండ్రిని గనపరుచును కదా. దాసుడు తన యజమానిని గనపరచును కదా. మీరు నాకు దాసులైతే నేను యజమాని అయితే మీ దాసుడు తన యజమాని గనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యము పెట్టు ఎంత నిర్లక్ష్యం! మీకు ఘనత ప్రభావము నాకు చెల్లించాల్సిన మీరు మిమ్మల్ని మీరు గనపరుచుకుంటున్నారు, మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు, మిమ్మల్ని మీరు పొగడుతున్నారు. ఆ విధంగా నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? నేను యజమానుడు అయితే నాకు భయపడవాడు ఎక్కడున్నాడని అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడగగా. ఎవరు అడుగుతున్నారు ఇది? సైన్యములకు అధిపతి యెహోవా. చూసారా, ఆయన సైన్యములకు సకల సైన్యములకు అధిపతి అయిన దేవుడు నిన్ను అడిగితే ఆయనకు రావాల్సిన ఘనత హానర్ నువ్వు చేస్తున్నావా? లార్డ్, ఐ విల్ హానర్ యూ, ఐ విల్ అడోర్ యూ, ఐ విల్ వర్షిప్ యూ అని చెప్పగలుగుతున్నావా? ప్రభా, నేను గణపరుస్తున్నాను, నిన్ను మయంపరుస్తున్నాను, నిన్ను కొనియాడుతున్నాను, నిన్ను పూజిస్తున్నాను, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు నన్ను సృజించిందే నిన్ను మయంపరచుటకు. ఆ మహిమను నేను దొంగిలించకూడదు. నేను ఎన్నోసార్లు దొంగిలించాను, ఎన్నోసార్లు ఆ కృతజ్ఞత చెల్లించలేదు. నేను నీకు భయపడలేదు, నీకు ఆ గౌరవాన్ని ఇవ్వలేదు, నీకు ఆ మర్యాద ఇవ్వలేదు, నిన్ను ఆ విధంగా స్తుతి స్తోత్రములతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కాబట్టి ప్రభువా, నాకు ఇచ్చిన రక్షణ బట్టి నేను పోగొట్టుకోకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నావు కనుక నీవిచ్చిన రక్షణను గట్టిగా పట్టుకొని నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరచుడు కొరకే నన్ను ఏర్పరచుకున్నందుకై. చూడండి ఆ మాట, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. గట్టిగా పట్టుకొనుము, నీకు ఇచ్చిన రక్షణను గట్టిగా పట్టుకోమని దేవుడు అంటున్నాడు. నేను త్వరగా వస్తున్నాను, నీకు రావాల్సిన కిరీటమును ఎవడు కూడా అపహరించనీయకము. నీకు కలిగిన రక్షణను గట్టిగా పట్టుకో. నీకు కలిగిన మారు మనసు రక్షణ అనుభవాన్ని గట్టిగా పట్టుకొని ఆ రక్షణ పాత్రను ఎత్తుకొని నువ్వు నన్ను ఆరాధించేవాడిగా ఉండాలి. కానీ లోకములో ఉన్న వాటిని చూడండి, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును కలిగజేసిన వాడు నీవే అని అక్కడ 24 పెద్దలు కూడా, కెరూబులు, శరాబులు, దూతలందరూ కూడా ఆరాధిస్తున్నారు. ఒకసారి మళ్ళీ చదవమా 10వ వచనము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనము. 24 పెద్దలను సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని ప్రభు ఎదుట, ప్రభు అయిన క్రీస్తు ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి ఏం చేస్తున్నారు? నమస్కారం చెప్తున్నారు, థ్యాంక్స్ చెప్తున్నారు, కృతజ్ఞత చెల్లిస్తున్నారు, హానర్ చేస్తున్నారు, గౌరవిస్తున్నారు. తగ్గించుకొని నమస్కరించేవారుగా. నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి.
ఆ, ఏం చేయరావాలి? నమస్కరిస్తారండి. ఎవరిని నమస్కరించాలా? సింహాసనమునందు ఆసీనుడైన ప్రభువును నమస్కరించడానికి రావాలి. చూడండి, ఆ 24 పెద్దలు నమస్కరిస్తున్నారు, సాగిలపడుతున్నారు. నువ్వు సాగిలపడటం నేర్చుకున్నావా? సాగిలపడటం అంటే తెలుసా? సాష్టాంగముగా ఆయన పాదముల దగ్గర సాగిలపడటము. కాబట్టి ఆ నమస్కారం చేయటము, తగ్గించుకోవటం. చదవా. ప్రభువా మా దేవా, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృజించితివి, నువ్వు సమస్తాన్ని సృజించావు. నీ చిత్తమును బట్టి అవి ఉండెను. ఏమున్నవి? సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, నక్షత్రము, సముద్రము, ఇవన్నీ కూడా ఆయన చిత్తాన్ని బట్టి ఉన్నాయి. సూర్యుని చూసారా మీరు? ఎప్పుడన్నా చూస్తున్నారా సూర్యుని? చూస్తున్నాం. సూర్యుడు ఎట్లుంటాడు? ఎంత ప్రకాశము? చూడలేనంత. వెరీ గుడ్, చక్కటి ఆన్సర్. మనము కనులతో చూడలేనంత ప్రకాశవంతమైన ఆ ప్రకాశమానాన్ని కలిగి ఒక సూర్యునిలో కోటి సూర్యకాంతులను మించిన తేజస్సు కలిగిన ఆ దేవుని వెలుగు ఉంది. అంటే ఒక్క సూర్యుడిని దేవుడు అంతగా సృజిస్తే, ఇప్పుడు ఈ సూర్యుని ఎవరు సృజించారు? దేవుడు సృజించారు. మరి ఆ సూర్యునికి అంత కాంతిని పెడితే ఆయన కాంతి ఇంకెంత గొప్పగా ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో మనం ఆ సూర్యుడిని చూడలేని అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపగలవా అంటారు. అంటే అరచేతిని అడ్డుపెట్టుకొని సూర్యకాంతిని నువ్వు ఆపుతావా? ఆపలేనంత ఆ కాంతివంతమైనటువంటి కిరణాలు అంత ప్రెషర్గా సోకుతుంటాయి. ఆ కాంతిని మనము కనులతో చూడలేము. అంత ఫోర్స్గా వచ్చేటువంటి ఆ రేసెస్, ఆ యొక్క సూర్యకాంతులను మనం చూడలేము. ఆ సూర్యునికి అంత కాంతి పెడితే సృజించినటువంటి దేవునికి ఇంకెంత కాంతి ఉండాలి. చూసారా? ఆ సూర్యుడు అంత ప్రకాశిస్తుంటే ఆ సూర్యునికంతే కోట్ల సూర్యులను మించిన తేజస్సు కలిగిన దేవుణ్ణి నువ్వు చూడగలుగుతావా? చూడగలగాలి అంటే నువ్వు మహిమా శరీరాన్ని దాల్చుకోవాలి, ఆత్మీయ నేత్రములు కలిగి ఉండాలి. ఆ మహిమా శరీరం దాల్చుకొని ఆత్మీయ నేత్రములతో ఆయనను చూడగలుగుతావు. ఈ మానవ శరీరముతో శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము కలిగి రక్త మాంసములు కలిగిన ఈ శరీరానికి అమర్చబడిన ఈ టెంపరరీ ఐస్, ఈ కన్నులతో నీవు దేవుని చూడలేవు. కాబట్టి అంత సూర్యకాంతిని మించిన తేజస్సు కలిగిన దేవుణ్ణి ఆరాధించుట కొరకై అక్కడ 24 పెద్దలు వారి తలల మీద ఉన్న సువర్ణ బంగారు కిరీటములు తీసి, ప్రభువా ఈ కిరీటాలు మాకొద్దయ్యా, ఈ సింహాసనం మాకొద్దయ్యా, నీవే సింహాసనారూఢవు, నీవే ఘనతకు పాత్రుడవు, స్తుతులకు యోగ్యుడు అని వారికి ఉన్న తలల మీద ఉన్న ఆ బంగారు కిరీటములన్నీ తీసి ఏం చేశారంట? ఆయన సింహాసనం ఆయన పాదముల దగ్గర. విక్టర్ పాలన నన్ను చూస్తలేవు. కాబట్టి నీవేం చేయాలంటే ఆయన పాదముల దగ్గర, ఎవరి దగ్గర? ఆయన పాదములు. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని, నీ ప్రేమ కనుగొనుచు ఆయన పాద సన్నిధికి ఆ కెరూబులు, శరాపులు, దూతలందరూ వచ్చి, ఈ సింహాసనం మాకొద్దు, ఈ కిరీటం మాకొద్దు, ఈ ఘనత మాకొద్దు, నీవే పూజారుడవు, నీవే స్తోత్రార్హుడు, నీవే ఘనతకు పాత్రుడు, నీవే మహిమకు పాత్రుడు, నీవే సమస్తానికి ఆ ఘనత పొందుకునే అరువుడవు నీవేనయ్యా, ఈ అర్హత మాకొద్దని ఆ యొక్క 24 పెద్దలు కూడా వారి కిరీటములు తీసి అక్కడ వేశారు. నీవు ఆయనకు సాగిలో పడితే నీ కిరీటం కింద పడుతుంది అనుకుంటావేమో. నువ్వు ఆయనకు నమస్కరిస్తే
నీ యొక్క కిరీటం కింద పడిపోతుందని నీవు వంగితే నీ కిరీటం కింద పడిపోతుంది అనుకుంటావేమో, కానీ 24 పెద్దలు వారి తలల మీద ఉన్న కిరీటాలే తీసి, అయ్యా ఈ ఘనత నీకే. ఆ విధంగా నీవు ఆరాధించగలుగుతున్నావా? ఆ విధంగా నీవు దేవుని ఘనపరచగలుగుతున్నావా? ఆ విధంగా దేవుని నువ్వు స్తుతించగలుగుతున్నావా? ఆయనకున్న వైభవము ఎలాంటిదంట అంటే 3వ వచనం చదవండి ఒకసారి. ప్రకటన 4:3 వచనం. ఆసీనుడైన వాని దృష్టికి సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు మరకతు వలె ప్రకాశించు మేఘధనుసును సింహాసనం ఆవరించి ఉండెను. ఆ సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. 24 సింహాసనములు ఇంద్రధనస్సు ఆవరించిందంట. ఏముంది మీ బైబిల్? అదే ఉందా? మేఘధనుసు అని ఉందా? ఇంద్రధనుసు? మేఘధనుసు అని ఉంది. ఇంకొక బైబిల్ ఇంద్రధనుసు అని ఉందా? ఉందా? ఎక్కడుంది? నీ బైబిల్లో ఉందా? అదే చదువు మరి, ఆ చదువు. మకరదం వలె ప్రకాశించి ఇంద్రధనస్సు సింహాసనంలో ఆవరించిందెను. ఇంద్రధనస్సు ఏ ధనస్సు అంటే అది? ఇంద్రధనస్సు అంటే ఇంద్రధనస్సు అంటే 7 రంగులు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క వర్ణము కలిగిన వాడుగా అక్కడ ఉంటున్నాడు. అంటే ఆయన వైభవాన్ని ఎంత కలర్ఫుల్గా ఉన్నాడని, ఎంత డెకరేటెడ్గా ఉన్నాడని, ఎంత ఫ్యాష్గా ఉన్నాడని, ఎంత క్యూట్గా ఉన్నాడని, ఎంత స్మార్ట్గా ఉన్నాడని, ఎంత బ్యూటిఫుల్, ఎంత రమ్యముగా ఉన్నాడని ఆయన యొక్క హుందాతనాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క వైభవాన్ని బయలుపరిచే మాట ఇది. అంటే అంత గొప్ప ఘనత కలిగిన వాడు. చదవమా. ఇంద్రధనుసును పోలి ఆ సింహాసనం ఆవరించి ఉండెను. ఆ సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములు ఎందు 24 పెద్దలను తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములను పెట్టుకుని వారై కూర్చొని ఉండిరి. 24 పెద్దలు బంగారు కిరీటములు ధరించుకుని ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచుండెను. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు 7 దీపములు దేవుని ఆత్మలు ఆ విధంగా ప్రజ్వలించుచుండెను. అవి దేవుని ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఒకటి ఉన్నట్టు ఉండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనక కనులతో నిండిన 4 జీవులుండెను. చూడండి, కాబట్టి 4 జీవులను కూర్చున్నటువంటి మర్మము చాలా గొప్పగా ఉంది. దాన్ని వివరించుటకు 4 గంటలైనా సరిపోదు. కాబట్టి భూత వర్తమాన భవిష్యత్తులను తెలిపేటువంటి ఆ యొక్క కెరూబులు, సెరాపులు, దూతలు వారందరూ కూడా అక్కడ ఉన్నారు. అయితే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన ఆరాధిస్తూ మానక ఆయన స్తుతిస్తూ ఉన్నారు. ఆయనకు రావాల్సిన ఘనత ఆయనకే చెల్లిస్తున్నారు. ఆయన నీవే ఈ ఘనతకు అర్హుడవయ్యా, నీవే ఈ హోదాను కలిగిన దేవుడు నీవేనయ్యా, ఆ హోదా మాకొద్దు, ఆ ఘనత మాకొద్దు, ఆ యొక్క గౌరవనీయమైన స్థానం మాకొద్దు, ఆ ఉన్నతమైన మా స్థానం మాకొద్దు. ఎందుకంటే సమస్తము నీవే చేశావు. సమస్తము నీవు ఎట్లా చేసావో నీ యొక్క ప్రణాళిక ప్రకారము అది సూర్యుడు పగలుని ఏలాలంటే పగలుని ఏలుతుంది, చంద్రుడు రాత్రిని ఏలాలంటే ఆ స్థానంలో ఉన్నది, సముద్రం అక్కడ ఉండాలంటే దానికి కట్ట వేశావు అది పారిపోకుండా. చూడండి, సముద్రాన్ని నిర్మించిన వాడు, నీళ్లను చేసిన వాడు, నీళ్లను ఎంత అద్భుతంగా చేసినాడు దేవుడు. నీళ్లను దేంతో చేసి ఉండొచ్చు? ఈ టేబుల్ మీరు కర్రతో చేసినారు, దీన్ని మీకు కావలసిన మెటల్తో దీన్ని తయారు చేసినారు, దీన్ని కూడా మీకు కావలసిన దాంతో చేశారు. నీళ్ళని దేంతో చేసి ఉంటాడు దేవుడు?
మంచి మాట, మాటతో చేసినాడు. కానీ ఏ విధంగా? ఇప్పుడు రొట్టె చేయాలంటే పిండి కావాలి, పిండితో రొట్టెని చేస్తాం. నీళ్ళని దేంతో చేసి ఉంటాడు దేవుడు? అంటే ప్రతిదాన్ని శుభ్రపరచుటకు నీరు అవసరం కదా. ఎంత మురికినైనా శుభ్రపరచుటకు నీరు అవసరం. ఆ నీళ్లను సృజించిన దేవుడు ఎంత మహిమ గలవాడో, ఎంత ప్రభావం గలవాడో, ఎంత జ్ఞానం గలవాడో, ఎంత హుందాతనము వైభవం గలవాడో ఒక్కసారి ఆలోచించి నీవేదైనా చేయగలుగుతావా? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా ఎక్కడుంది మాట? వెరీ గుడ్. ఎక్కడ అడ్రస్? ఒకటి రెండు. ఓకే, రెండు ఆన్సర్లు. వచనము 3 చూడండి. కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలగలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. అంటే ఈ లోకములో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. చూడండి, ఎంత వైభవం కలిగిన, ఎంత ప్రభావం కలిగిన, ఎంత జ్ఞానం కలిగిన, ఎంత సమస్తాన్ని చేయగలిగిన దేవుని మనము కలిగి ఉన్నామంటే అలాంటి దేవుడు మనం ఇప్పుడు ఆయన ఆరాధిస్తున్నాం. ఆయన ఆరాధించుటకు స్తుతులకు పాత్రుడు, ఆరాధనలకు యోగ్యుడు అని వారందరూ కూడా ఒప్పుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. 11వ వచనం చదవమ్మా. ఆ 24 పెద్దలను ఆ సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయించు. ఆయన అన్నాడు, యేసుప్రభు ఏమన్నాడు? ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగయుగములకు సజీవుడనై ఉన్నాను. యుగయుగములు జీవించుచున్న వానికి మన దేవుడు ప్రాణం లేనివాడు కాదు, ఒక మూర్తి కాదు, ఒక విగ్రహము కాదు, ఒక బొమ్మ కాదు, ఒక రాయి కాదు. యుగయుగములు జీవించేటువంటి ఈజ్ ఎ లివింగ్ గాడ్. చెప్పండి, లివింగ్ గాడ్. చెప్పండి, అందరూ చెప్పండి. ఎజరన్నా ఇంగ్లీష్ రాదు నాకు అనకు. లివింగ్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ లివింగ్ గాడ్, ఆల్మైటీ గాడ్, ఎవర్ లాస్టింగ్ గాడ్. చూడండి, ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆ మాట చూడండి, ఇర్మియా 10:10 ఉంటుంది. చూడండి, మీరు చూడండి. యెహోవాయే నిజమైన దేవుడు, ఇస్ ట్రూ గాడ్. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. forever is the king of kings, is the lord of lord. ఆయన సదాకాలము రాజు అయిన దేవుడు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును. ఎందుకు కంపిస్తుంది? ఉగ్రతకు ఎందుకు కంపించాలి భూమి? భూమిని చేసిన వాడు ఆయన. కాబట్టి భూమి నువ్వు వణుకుమంటే ఈ యొక్క హనుమాన్ నగర్లో ఉన్న భూమి ఒక్కసారి జలకిచ్చేయంటే చూడండి. కాబట్టి 2వ వర్తమానంలో హనుమాన్ నగర్ గురించి కూడా మనము నేర్చుకుంటాం. చూడండి, కాబట్టి దేవుడు ఆ విధంగా భూమి వణుకుమంటే వణుకుతుంది. ఎందుకు? భూమిని ఆయన సృజించాడు కనుక. నీవు కూడా దేవుని చేత సృష్టింపబడ్డావు. మరి నువ్వు వణుకుతున్నావా? దేవునికి వణికేవాడుగా, భయపడేవాడిగా, ఆ విధంగా ఆయనకు గౌరవ మర్యాదలు ఇచ్చేవాడిగా ఉంటున్నావా? ఏమో నేనెందుకు గౌరవిస్తాను? నన్ను నేను గౌరవపరుచుకుంటాను. నేనెందుకు మర్యాద ఇస్తాను? నాకు మర్యాద ఇచ్చేవాడు కావాలి. నేనెందుకు పొగడతాను? నన్ను పొగడేవాడు కావాలి. నేనెందుకు హెచ్చిస్తాను? నన్ను హెచ్చించేవాడు కావాలా. నేనెందుకు గణపరుస్తాను? నన్ను గణపరిచేవాడు కావాలని నువ్వు మనుషుల యొక్క ఘనతను కోరుకుంటూ దేవుని యొక్క గణపరిచేటువంటి జీవితాన్ని నువ్వు మానుకుంటున్నావు. కాబట్టి ఆయనకు రావాలి ఘనత, ఆయనను గణపరచాలి, ఆయన్ను కొనియాడాలి, ఆయన్ను పూజించాలి. కొనియాడి పాడి కీర్తించి నిన్ను. ఎందుకు కొనియాడాలి? నిన్ను సృజించిన వాడు, నీకు ప్రాణం పోసిన వాడు, నీకు సమస్తాన్ని కలిగించిన వాడు,
కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా, కలగలేదు. నీ ముక్కు కూడా, నీ చెవు కూడా ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును చేసిన దేవుడు. నీకు ప్రతి ఆర్గాన్ను పెట్టిన, మంచి 2 కిడ్నీలను పెట్టిన దేవుడు. లేకపోతే నువ్వు బ్రతకలేవు. బ్లడ్ డయాలసిస్ అంటే ప్యూరిఫై కాలేదు. ఆ కిడ్నీ లేకపోతే నీ రక్తం శుద్ధి. నీ హార్ట్కు దాదాపుగా 8 లీటర్ల రక్తం ఎప్పుడు పంపింగ్ అవుతుంటుంది. ఈ యొక్క హార్ట్ దాన్ని ప్యూరిఫై చేసి ఫిల్టర్ చేసి ప్రతి అవయవానికి పంపిస్తుంది. కన్నుకు కావాలన్నా, చెవుకు కావాలన్నా, పాదానికి కావాలన్నా, నీ వేలుకు కావాలన్నా కావలసిన రక్తాన్ని అంతా సరఫరా చేస్తుంది హార్ట్. 72 సార్లు నిమిషానికి కొట్టుకుంటుందంటే అది ఎంత పంపింగ్ చేసి ఫిల్టర్ చేసి అది పంపుతుందంటే, అంత గొప్ప హార్ట్ నీకు ఇస్తే నీ హృదయాన్ని లోకానికి ఇస్తావా, దేవునికి ఇస్తావా? దేవుడు ఏమంటాడు? నీ హృదయము నాకిమ్ము. ఎవరికి ఇమ్మంటున్నాడు? అయితే నేను చెడున్నాయి నా హృదయాన్ని ఎవరికో ఇచ్చేస్తున్నాను, నేను చెడున్నాయి నా మనసు ఎవరికో ఇచ్చేస్తున్నాను అంటే నా మనసును నా హృదయాన్ని దేవుని మీద ఆ విధంగా ఏకాగ్రత కలిగి ఆరాధించలేక, దేవుని గణపరచలేక నేను ఎక్కడికో వెళ్ళి ఎవరినో గణపరుస్తున్నాను, ఎవరినో పూజిస్తున్నాను, ఎవరికో దేవునికి రావాల్సిన ఘనతను ఎవరికో ఇచ్చేస్తున్నాను. అంటే దేవుని ఘనతను నేను దొంగిలించేవాడుగా ఉంటున్నాను. కాబట్టి సాగిలపడాలి, నమస్కరించాలి, పూజించాలి, పొగడాలి, ఘనపరచాలి. ఆయనకు రావాల్సిన ఘనత ఆయనకే చెందినట్లు మనం ఆయనకు చెల్లించే వారంగా ఉండాలి. అంత గొప్ప దేవుని ఆరాధించినప్పుడు ఈ దినము దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఆరాధించుకున్నాం. ఈ మాటలు వర్ణించుటకు సమయం సరిపోదు, బ్రతుకు సరిపోదు, జీవితం సరిపోదు. కానీ కొద్ది మాటల్లో మనం దేవుణ్ణి ఆరాధించుకున్నాం. ఆరాధించండి, మోకరిద్దాము, ఆరాధిద్దాము.